హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పెన్ ఎన్చాంటర్. మీకు నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఐ లవ్ ఎపిసోడ్ 12. శివాని డిన్నర్ వడ్డించింది. ఇప్పుడు ఆమె వేదిక కోసం డిన్నర్ చేస్తోంది. వేదిక మొహం చూస్తుంటే ఈరోజు చాలా సంతోషంగా ఉంది. శివానికి ఈరోజు ఒక్కసారి కూడా వేదికకి బలవంతంగా తినిపించాల్సిన అవసరం రాలేదు. వేదిక తన భోజనం ముగించి ఇప్పుడు శివానిని కూడా భోజనం చేయమన్నట్టు చూసింది. శివానిని పెళ్లి చేసుకున్న తర్వాత దేవాంశ్ చాలా రిలాక్స్ అయ్యాడు. అప్పుడే ఇంటి ల్యాండ్లైన్కి కాల్ వచ్చింది. సునీత ఫోన్ తీయగానే అది మేఘన ఫోన్ అని తెలిసింది. న్యూస్ ఛానల్లో దేవాంశ్ పెళ్లి వార్త చూసి ఆమె దేవాంశ్ పెళ్లి గురించి తెలిసి కాల్ చేసింది. నేను దేవాంశ్తో మాట్లాడాలి అని మేఘన సునీతకి చెప్పింది. దేవాంశ్ బాబు బిజీగా ఉన్నారని చెప్పింది సునీత. ఇప్పుడు మాట్లాడలేరు అని చెప్పి ఆమె ఫోన్ కట్ చేయబోయింది. కానీ దేవాంశ్ అది గమనించి నేను మాట్లాడతాను అని సునీతకి చెప్పి సునీత చేతిలోంచి ఫోన్ తీసుకున్నాడు. నువ్వు న్యూస్ చూసినట్లు తెలుస్తుంది, అందుకే భయంతో కాల్ చేశావా అని అడిగాడు దేవాంశ్. ఈ పెళ్లి చేసుకొని వేదికను గెలిచినట్టే అనుకుంటున్నావా అని కోపంగా అంటూ, నేను ఇప్పటికీ ధైర్యం కోల్పోవడం లేదు, నాకు టైం ఉంది, నేను పెళ్లి చేసుకొని కేసు గెలిచి వేదిక కస్టడీని గెలుచుకుంటాను అని చెప్పింది. ఇదే నీకు నాకు తేడా. నేను వేదికను ట్రోఫీగా అనుకోను, నాకు వేదిక సంతోషం ముఖ్యం, దాన్ని గెలవడం అనరు అని చెప్పి, సరే నువ్వు ఇంకా నీ ప్రయత్నాలు నువ్వు చెయ్యి, కానీ దానివల్ల ఉపయోగం అయితే ఉండదు అని కాల్ కట్ చేశాడు దేవాంశ్. దేవాంశ్ తిరిగేసరికి శివాని కళ్ళు దేవాంశ్ పైనే ఉన్నాయి. ఆమె చాలా శ్రద్ధగా అతని మాటలు వింటుంది. ఆమె దేవాంశ్ మాటలకు ఆలోచనలతో చాలా గర్వపడింది. ఒకవైపు వేదికను గెలుచుకోవడం కోసం దేవాంశ్తో పోరాడుతున్న వేదిక అత్త మేఘన అయితే, మరోవైపు వేదిక సంతోషం కోసం పెళ్లి చేసుకున్న దేవాంశ్ ఉన్నారు. అక్కడి నుంచి నేరుగా తన గదిలోకి వెళ్ళాడు దేవాంశ్. ఇప్పుడు శివాని కూడా వేదికను తన ఒడిలో ఎత్తుకొని అక్కడి నుంచి వేదిక రూమ్కి వచ్చింది. వేదికను తన గదిలో పడుకోబెడుతుండగా శివానికి ఒకరోజు తన దేవాంశ్ గదిలో అతని బెడ్పై అనుకోకుండా నిద్రపోయిన దృశ్యం ఆమె మనసులో మెదిలింది. ఆమెకి దేవాంశ్తో కలిసి ఆ గదిలో ఎలా ఉండాలో అని కొంచెం కంగారు పడుతుంది. వేదికను నిద్రపుచ్చి టెన్షన్గా అతని గది దగ్గరికి చేరుకుంది. ఆమె దేవాంశ్ గది తలుపు తెరిచి చూసేసరికి అతను అప్పటికే నిద్రలో ఉన్నాడు. అతను మొత్తం మంచం అంతా ఆక్రమించుకొని పడుకున్నాడు. అంటే అతనికి మంచం మీద నిద్ర పట్టదు కాబట్టి నేను సోఫాలో పడుకోవాలా, ఇలా ఆలోచిస్తూ నడు మీద చెయ్యి వేసి ఆలోచిస్తుంది శివాని. అప్పుడే ఆమె సోఫా వైపు చూసి దానిపై ఎలా పడుకోవాలి అని అనుకుంటూ మనసులో దేవాంశ్ను తిట్టుకుంది. వీడు చాలా క్రూయల్ అండ్ వైలెంట్ గా ఉన్నాడు. నేను మంచం మీద పడుకోకూడదని బెడ్ మొత్తం తీసుకున్నాడు. ఇప్పుడు నేను ఈ సోఫాలో ఎలా పడుకోవాలి అని అనుకుంటూ ఎట్టకేలకు శివాని తన మనసును ఒప్పించి ఆ సోఫాలో సర్దుకునే ప్రయత్నం మొదలుపెట్టింది. శివాని గాజులు మరోసారి దేవాంశ్ని కలవరపెడుతున్నాయి. శివాని సోఫాలో అడ్జస్ట్ కాలేక అటు ఇటు మెసులుతోంది. దాంతో ఆమె గాజులు చాలా శబ్దం చేస్తున్నాయి. దేవాంశ్కి భరించడం కష్టంగా అనిపించడంతో లేచి వెళ్లి లైట్ వేశాడు. శివాని తన 2 చేతులను చెంప కింద పెట్టుకొని సోఫాలో ముడుచుకొని పడుకుంది. దేవాంశ్ ఆమెను చూస్తూ నిలబడి ఉన్నాడు. తన గదిలో ఈ రకమైన సౌండ్స్ అతనికి అలవాటు లేదు. కానీ శివాని గాజులు చప్పుడు అతనిని నిద్రలేపింది. శివాని మరోసారి కొంచెం కదిలేసరికి మరోసారి ఆమె గాజులు సౌండ్ చేశాయి. అప్పుడే దేవాంశ్ ఓపికకు సమాధానం దొరికినట్టు వెళ్ళి శివాని చేతులు పట్టుకొని కూర్చున్నాడు. పగలంతా అలసిపోవడం వల్ల శివాని నిద్రపోయింది. దేవాంశ్ పగటి పూట విశ్రాంతి తీసుకున్నా శివాని రెస్ట్ తీసుకోలేదు. దేవాంశ్ శివానిని కొంచెం పైకి ఎత్తాడు. అంటే ఆమెను లేపినట్టు కూర్చోబెట్టినట్టుగా. అంతే ఆమె వెళ్ళి అతని ఛాతిపై వాలింది. శివానిని ఇలా ఎత్తి దేవాంశ్కు తనకు తానే లాక్ అయ్యాడేమో అని అనిపించింది. ఆ అమ్మాయి పూర్తిగా అపస్మారక స్థితిలో పడిపోయింది అని తనలో తానే కొనుక్కున్నాడు దేవాంశ్. శివాని 2 చేతులు దేవాంశ్ ఛాతిని పట్టుకున్నాయి. శివాని తనని ఈ విధంగా తాకడం వల్ల దేవాంశ్ చాలా విచిత్రమైన అనుభూతిని ఫీల్ అయ్యాడు. ఇప్పుడు తను ఇంకాసేపు ఇలాగే ఉంటే శివాని లేచి తనని తిట్టడం ఖాయం అనుకున్నాడు దేవాంశ్. వెంటనే ఆమె చేతిని పట్టుకుని మెల్లగా ఆమె చేతుల్లోంచి గాజులు తీసేశాడు. ఆమె తన 2 చేతుల్లో 2 గాజులు మాత్రమే మిగిల్చాడు అతను. మిగిలినవి తీసి పక్క టేబుల్ మీద పెట్టాడు దేవాంశ్. ఇప్పుడు మెల్లగా శివానిని పడుకోబెట్టాడు. అతను ఆమెను పడుకోబెడుతున్నప్పుడే దేవాంశ్ టీషర్ట్ని పిడికిలిలో బిగించింది. శివాని పట్టు చాలా బలంగా ఉంది. దేవాంశ్ ఆమె పిడికిలి ఒక్కో వేలును తెరవడానికి ప్రయత్నించాడు. కానీ అతను ఆమె ఒక వేలును తెరిచిన వెంటనే మరొక వేలుని మూసేస్తుంది. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాను నేను అని తలకొట్టుకుంటూ అనుకున్నాడు దేవాంశ్. అతను నిద్రపోతున్నప్పుడు కూడా శివాని పక్కకు తిరిగినప్పుడు చాలా సౌండ్ వస్తుంది. అందుకే అతను ఈ పని చేస్తున్నాడు.
దేవాన్ష్ ఆమె మణికట్టు పట్టుకొని ఇప్పుడు కొంచెం గట్టిగా లాగడానికి ప్రయత్నించాడు. దాంతో శివాని కళ్ళు తెరిచింది. శివాని అతని వైపు చూసింది. దేవాన్ష్ తన చేతులతో ఆమె నోటిని మూసేశాడు. ఎందుకంటే శివాని ఎక్కడ కేకలు వేస్తుందో అని. ఎందుకంటే ఇంత రాత్రి తన గదిలోంచి అరుపుల శబ్దాలు ఎవరికి వినిపించడం అతనికి ఇష్టం లేదు. శివాని దేవాన్ష్ వైపు చూస్తూ ఉండిపోయింది. నేను నీ నోటి నుండి నా చేతిని తీసేస్తాను, నువ్వు అరవకు, అందరూ తప్పుగా అనుకుంటారు అని అన్నాడు దేవాన్ష్. శివాని తల ఊపింది సరే అన్నట్టు. అప్పుడు దేవాన్ష్ తన చేతిని శివాని నోటి నుండి తీశాడు. శివాని ఒక్కసారిగా ఊపిరి పీల్చుకొని దేవాన్ష్తో, మీరేం చేయాలనుకుంటున్నారు, నీకు రాంగ్ ఇంటెన్షన్స్ ఉన్నాయా అని అడిగింది. దేవాన్ష్ శివాని చేతి వైపు చూపిస్తూ, నువ్వు నా టీషర్ట్ను పట్టుకున్నావు, నేను నా టీషర్ట్ నీ నుండి విడిపించుకోవాలని చాలా సేపటి నుండి ప్రయత్నిస్తున్నాను, కానీ నువ్వు నన్ను వదిలిపెట్టడం లేదు అని చెప్పాడు. శివాని అతని టీషర్ట్ను వదిలేస్తూ, ఇదంతా బాగానే ఉంది, కానీ నువ్వు ఇక్కడికెందుకు వచ్చావు, నువ్వు రాజులా మంచం మీద ఆరాంగా పడుకున్నావు కదా అని అడిగింది శివాని. ఆమె మణికట్టును పట్టుకొని, నీ బ్యాంగిల్స్ చాలా సౌండ్ చేస్తూ నన్ను నిద్రపోనివ్వడం లేదు అని చెప్పి నిద్రపోవడానికి వెళ్ళాడు. నవవధువు చేతుల్లోంచి గాజులు తీయకూడదని నీకు తెలియదా అని దేవాన్ష్ వైపు చూస్తూ అంది. అవును, నవవధువులు గాజులు భర్త మీద ప్రేమతో అతని ఆయుష్ కోసం వేసుకుంటుంది, కానీ నా విషయంలో కాదు అని అన్నాడు. దేవాన్ష్ తనకి ఏది కావాలంటే అది చేశాడు. ఇప్పుడు అతనికి శివాని గాజుల శబ్దం వినిపించలేదు. ఇప్పుడు దేవాన్ష్ వెళ్ళి చాలా ప్రశాంతంగా తన బెడ్ మీద పడుకున్నాడు. లైట్లు ఆఫ్ అయి ఉన్నాయి. శివాని కూడా నిద్రపోవడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడే ఆమెకి వాష్రూమ్కి వెళ్లాల్సిన అవసరం వచ్చింది. శివానికి ఆ గది గురించి ఏమీ తెలియదు. శివాని సోఫాలోంచి లేచి నీళ్లు తాగుతూ వాష్రూమ్ కోసం వెతుకుతోంది. ఆమె గదిలో ఉంచిన భారీ ఫ్లవర్ వాజ్ను ఢీకొట్టడంతో ఆ ఫ్లవర్ వాజ్ నేల మీద పడి విరిగిపోయింది. నిద్రపోవాలని ప్రయత్నిస్తున్న దేవాన్ష్కి ఒక్కసారిగా మెలకువ వచ్చింది. వెంటనే పక్క టేబుల్ మీద ఉంచిన టేబుల్ ల్యాంప్ ఆన్ చేశాడు. ఆ వెలుగులో అతను వాష్రూమ్ దగ్గర నిలబడి ఉన్న శివానీని చూశాడు. అతను ఫారెన్ నుండి ఇంపోర్ట్ చేసుకున్న ఫ్లవర్ వాజ్ నేలపై ముక్కలు ముక్కలుగా పడి ఉంది. దేవాన్ష్ ఓపిక నశించి కోపంగా లేచి శివాని వైపు కదిలాడు. శివాని భయంతో వెనక్కి తగ్గడం మొదలు పెట్టగానే దేవాన్ష్ ముందుకు వచ్చి ఆమెను ఎత్తుకున్నాడు. అక్కడ పడి ఉన్న ఫ్లవర్ వాజ్ ముక్కల వల్ల గాయపడకుండా శివానికి హెల్ప్ చేసేందుకు దేవాన్ష్ ఇలా చేశాడు. గాడ్, నేను నిన్ను చూసిన ప్రతిసారి నువ్వు నాకు దగ్గరగా రావడానికి ప్రయత్నిస్తావు, నన్ను కిందకు దించు అని శివాని తన చేతులు కాళ్ళతో గింజుకుంటుంది. ఆమెను కిందికి దింపాడతను. నన్ను నిద్రపోనివ్వకూడదని నువ్వేమైనా కంకణం కట్టుకున్నావా? నేను నిద్రపోవడానికి ప్రయత్నించినప్పుడల్లా నువ్వు నా నిద్రను పాడు చేసే పని చేస్తున్నావు. నేను ఉదయాన్నే లేచి ఆఫీస్కి వెళ్ళాలి అని అన్నాడు దేవాన్ష్. నేను వాష్రూమ్కి వెళ్తున్నాను, అలా అనుకోకుండా దీనికి తగిలాను అని చెప్పింది శివాని. అయితే నువ్వు లైట్లను ఆన్ చేయొచ్చు కదా అని అన్నాడు దేవాన్ష్. అప్పుడు నీకు నిద్ర డిస్టర్బ్ అయ్యేది అని చెప్పింది శివాని. సరే, దానికి నువ్వు నీ మొబైల్లో నుంచి ఫ్లాష్ లైట్ను ఆన్ చేసి కూడా ఉండొచ్చు అని మళ్ళీ అన్నాడు దేవాన్ష్. అరెరే, ఈ ఐడియా నాకు ఎందుకు రాలేదు, క్షమించండి, ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటాను అని అంది. అందుకు మెదడు ఉండాలి. ఇప్పుడు దయచేసి నోరు మూసుకొని పడుకో, నన్ను కూడా నిద్రపోనివ్వు. నువ్వు ఇప్పుడు గొంతు పెంచితే నీ చేతులు కాళ్ళు నోరు కట్టేస్తాను అని అతను మరోసారి నిద్రపోవడానికి ప్రయత్నించాడు. ఇప్పుడు శివాని ఒక్క శబ్దం కూడా చేయకుండా సైలెంట్గా నిద్రపోవాలని నిర్ణయించుకుంది. ఇంకా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.